గుడ్ మార్నింగ్. నమస్తే. వెల్కమ్ టు ఫిఫ్త్ డైమెన్షన్. ఇవాళ మనం ఒక అసామాన్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం. వారే కుమారి ఐశ్వర్య గారు. శ్రావ్యమైన కంఠం, సున్నితమైన భాష, పెదాలపై చెరగని చిరునవ్వు, ఇవి ఆమె సిరి సంపదలు. ఒకసారి కలిసి మాట్లాడితే మరిచిపోలేని వ్యక్తిత్వం ఆమె సొంతం. ఇవాళ వారిని కలిసి వారి అనుభవాలను, అనుభూతులను తెలుసుకోవాలని మీతో పాటు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? రండి మరి. హలో ఐశ్వర్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మ్యామ్. మీరెలా ఉన్నారు? మీరు బావుంటే మేము ఆటోమేటిక్‌గా బావుంటాం. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్ మీరు మాకు టార్చ్ బేరర్స్. సో, థ్యాంక్ మీరు యూ బావుంటే మ్యామ్. మేము బావుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. మొదల్లో ఏంటంటే టెడెక్స్‌లో మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు మీ స్టేటస్ ద్వారా చూసాను. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్మ్. థ్యాంక్స్ ఎ దాని లాట్. గురించి వివరాలు తర్వాత మాట్లాడుకుందాము. మొదలు తప్పకుండా. మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్యం ఎలా గడిచింది? ఎప్పుడు పుట్టారో అడగట్లేదు. ఆడవాళ్ళని వయసు అడగొద్దు కదా! అందుకని అడగను. ఎక్కడ సో మీ బాల్యం ఎలా గడిచింది? సో నేను పుట్టింది ఖమ్మం మ్యామ్. విజయవాడ ఓకే. దగ్గరలోనే అది. సో ఆహా! అమ్మ అక్కడ కాలేజ్ ఎస్ఆర్‌బీజీఎన్ఆర్ కాలేజ్‌లో లెక్చర్‌గా ఆ! పనిచేశారు. సో ఆహా! పుట్టింది, పెరిగింది అక్కడే. ఆరో తరగతి వరకు అక్కడే స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్ అక్కడే ఓహ్! చదివాము అక్క, నేను. అండ్ ఓకే. నాన్న వచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో బ్యాంక్‌లో పనిచేసేవారు మ్యామ్. ఓహో! యాహ్! నేను మొదటిసారి మిమ్మల్ని ఎక్కడ కలిసానంటే, ఎల్‌వి ప్రసాద్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో. అవును మ్యామ్. యాహ్! మీ నడక, ఆ నడకలో కనిపించే ఆత్మవిశ్వాసం నాకు చాలా నచ్చింది. ఎలా వచ్చారు ఎల్‌వి ప్రసాద్‌కి? సో, నాకు 2000 8లో మ్యామ్, లైక్ యాక్చువల్లీ మేము 2000లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాము. ఆహా! ఎందుకంటే అమ్మగారు 2000లో చనిపోయారనమాట. క్యాన్సర్ వల్ల అయ్యయ్యో! వెరీ చనిపోయారు. సారీ అమ్మా. వెరీ సో, సారీ. నో వరీస్ మ్యామ్. సో, దెన్ 2008లో నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఓహ్! ట్యూమర్ అయిపోయింది మ్యామ్. ఓకే. సో, ఆ ట్యూమర్ అయిన తర్వాత దెన్ 3 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను. లైక్ అబ్బా! విజన్ లాస్ అయిపోయింది. సో, ఇంట్లోనే ఓకే. ఉన్నాను. అసలు ఇలా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి అని ఏం తెలియలేదప్పుడు. సో, ఓహో! 2011లో ఎల్‌వి ప్రసాద్ ఒకరు డాక్టర్ వెళ్ళమన్నారక్కడ. ఆహా! అక్కడెళ్ళండి ఒకసారి చెకప్ చూపిచ్చండి అన్నప్పుడు, అలా ఎల్‌వి ఓకే. ప్రసాద్‌కొచ్చాను మ్యామ్ నేను. ఓహ్! అబ్బా! యాహ్! ఎక్కడో ఖమ్మంలో పుట్టి, ఇక్కడ హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్‌లోకొచ్చేసారు. అవును మ్యామ్. అవును. అదే ఆ ఎల్‌వి ప్రసాదే మనిద్దరిని కలిపింది కూడా. కరెక్ట్ మ్యామ్. అబ్సల్యూట్‌లీ. అక్కడ మీరు అంటే ఏదైనా ట్రైనింగ్ చేసారా? లేతే జాబా? మీ బాధ్యతలేముండినాయి అక్కడ? సో, బేసిక్‌గా మ్యామ్ నేను ఆహ్, ఆహ్, అక్కడ 2012లో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నాను మ్యామ్. అసలు ఓకే. నా ఐడియా అది జాయిన్ ఎందుకయ్యానంటే, నేను చెప్పినట్టు నేను ఫిల్మ్ స్టడీస్, మాస్ కమ్యూనికేషన్ చేశాను. ఆ! నా ఇంట్రెస్ట్ వచ్చేసి వీడియో మేకింగ్ అవంట్లో ఉండే మ్యామ్. కానీ ఓహో! బ్రెయిన్ ట్యూమర్ తర్వాత ఐసైట్ ఓకే. ఎళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఉండేసరికి లైక్ మా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ సెటిల్డ్ ఇన్ జాబ్స్ అలా అన్నప్పుడు, నైస్. సరే ఏదో ఒక కంప్యూటర్ అట్‌లీస్ట్ నేర్చుకుంటాను. అంటే ఇంట్లో ఏం చేసేదాన్నంటే, అక్క ఉండేది. అండ్ మా స్టెప్ ఓకే. మదర్ ఉన్నారు. సో, ఆహా! వాళ్ళిద్దరి హెల్ప్ తీసుకొని నేను టైప్ చేసేదాన్ని. అంటే నాకు ఇలా స్క్రీన్ రీడర్స్ ఉంటాయి బ్లైండ్ వాళ్ళకి. ఓకే. వాళ్ళు కంప్యూటర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా అప్పుడు తెలియదు కాబట్టి ఐ ఆ! డిడ్ంట్ నో అబౌట్ ఇట్. సో, ఓకే. నేను టైప్ చేసేదాన్ని. ఒక్కొక్క సెంటెన్స్ మెమరైజ్ చేసేదాన్ని. ఎందుకంటే ఆ! నేను ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నాను మ్యామ్. ఓకే. ఇలా వెబ్‌సైట్స్‌కి ఆ! చిన్న చిన్న కంపెనీస్‌కి ఫ్రీలాన్స్ చేద్దాం అనుకున్నాను. సో, ఐ స్టార్టెడ్ యూజింగ్ ద కంప్యూటర్ వితౌట్ ఎనీ సాఫ్ట్‌వేర్. సో, ఓహో! అప్పుడేమైందంటే ఆహ్, క్ అప్పుడు తెలిసిందికి ఎల్‌వి ప్రసాద్‌లో ఇలా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే.
హేమ మ్యామ్ అని ఉండే. ఆ! ఆవిడ నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు ఫస్ట్. ఆహా! అక్కడెళ్ళినప్పుడు ఆవిడన్నారు, "ఇలా నీకు ఒకవేళ కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఇలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీకు ఓహ్! వినిపిస్తుంది. మీరు వినేది బట్టి మీరు కమాండ్స్ ఇచ్చి ఇలా ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, బ్రౌజింగ్, అబ్బా! ఇంటర్నెట్ అన్నీ యూజ్ చేయొచ్చు" అని చెప్పారు. ఓహ్! సో, అప్పుడు ఇంట్రెస్ట్ అయిపోయి 2012లో సెప్టెంబర్‌లో జాయిన్ అయ్యాను మ్యామ్ కంప్యూటర్ ట్రైనింగ్. 1 12 మంత్‌లో సెప్టెంబర్. 2012 మ్యామ్. అదే 2012 12 సెప్టెంబర్. సెప్టెంబర్. యాహ్! సో, జాయిన్ అయ్యి 1 మంత్‌లో ట్రైనింగ్ ముగించేసాను. సరే ఇంట్లోనే ఉండి నేర్చుకుంటున్నాను. ప కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు ఏప్రిల్‌లో 2013లో మళ్ళీ హేమ మ్యామ్ కాల్ చేసి, "ఐశ్వర్య ఇలా హెల్ప్‌లైన్ సర్వీసెస్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రాజెక్ట్. సో, వుడ్ యూ ఓహ్! బి ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాస్ ఎ కౌన్సిలర్" అని అడిగారు. సో, అప్పుడు అబ్బా! ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఎందుకంటే నేను యెస్. కూడా అంటే మెయిన్‌లీ ఒక ఇంట్లో కూర్చునే బదులు నిజం. ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే ఐడియాతోనే ఉన్నానప్పుడు. సో, అప్పుడు ఆబ్వియస్లీ ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది. దెన్ జూన్ 2013 నుండి అక్కడ యాస్ ఎ కౌన్సిలర్ స్టార్ట్ చేశాను మ్యామ్ నా జర్నీ. ఓకే. సో, యాహ్! సో, అలా అక్కడి నుంచి అక్కడికొచ్చేసారు. ఇంకొక అవును విషయము మ్యామ్. ప్రతి సంవత్సరం వాళ్ళు వాలంటీర్స్ మీట్ కండక్ట్ చేస్తారు కదా! నేను చాలా సార్లొచ్చాను. ఆహా! యాన్యుయల్ రిపోర్ట్ ఎప్పుడు కూడా మీతోటే వచ్చేది బయటికి. కాకపోతే అన్ని పేజీలు, అంత మ్యాటరు, అన్ని నంబర్స్, ఫిగర్స్ మీకు ఎలా గుర్తుండేవి? తడబడకుండా టకటకా చెప్పేసేవాళ్ళే. నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. హౌ ఇట్స్ సో, అది పాసిబుల్ అని. నాకు అలవాటుంది మ్యామ్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తాను ఎల్‌వి ప్రసాద్‌లో ఓకే. ఈవెన్ ఇక్కడ కూడా ఒక ప్రస్తుతం కొత్త జాబ్ జేస్తున్నాను. సో, ఎప్పుడైతే మాట్లాడతానో అంతా ఒకసారి ఒక డాక్యుమెంట్‌లో ఏమేం మాట్లాడాలి, నంబర్స్, పేర్లు బికాజ్ ఆ! సర్‌నేమ్ కరెక్ట్ ఉండాలి పేర్లు ఆ! మాట్లాడేటప్పుడు. వాళ్ళ డెసిగ్నేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఒకసారి రీడ్ ఔట్ చేస్తాను మ్యామ్. రీడ్ ఔట్ చేసి దెన్ ఓకే. మైండ్‌లో దాన్ని రన్ త్రూ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఇది ఇలా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఈ నంబర్స్ చెప్పాలి. సో, అది మైండ్‌లో ఒక ప్రాక్టీస్ అయిపోయింది మ్యామ్. సో, నిజం. ఇట్స్ అలా ఇట్స్ అమేజింగ్. ఇట్స్ కరెక్ట్. అమేజింగ్. ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను నేను, ఇన్ని పేజీలు ఎలా గడగడా చదివేస్తోంది ఈ అమ్మాయి అనే చదివిన వాళ్ళ కంటే కూడా, మళ్ళీ ఎక్కడ తడబడకుండా, కంగారు లేకుండా ఒక ఒక బ్యాలెన్స్‌డ్ స్పీడ్‌లో వెళ్ళేది. ఎప్పుడు కూడా స్పీచ్. రియల్లీ థాంక్ యూ ఐ మ్యామ్. లైక్ ఇట్ థాంక్ వెరీ యూ. మచ్. థాంక్ యూ మ్యామ్. విజన్‌లా అది నాకు నిజంగా అలా యాక్సిడెంట్ లాగా అలా అయిందని తెలీదు. మీ జీవితంలో అది ఒక పెద్ద ఫెయిల్యూరా? ఏమనుకున్నారు మీరు ఆ టైంలో? మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? అలా ఏమైనా సో, జరిగిందా? మ్యామ్ విజన్ లాస్ అనేది యాక్చువల్లీ నాకు 2008 నేను 2006లో మాస్ కామ్ జాయిన్ అయ్యాను. సో, నా ఆహా! డ్రీమ్ అప్పుడేముందంటే ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి. సో, ఐ యూజ్డ్ టు వర్క్ అంటే రాత్ర ఈవెన్ 2:00 వరకు కంప్యూటర్ ముందు కూర్చొని వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. ఓహ్! సో, ఒక డ్రీమ్ అనేది ఒక యాంబిషన్ అనేది ఉండే. ఓకే. ఆ! నేను ఫిల్మ్ ఓకే. మేకింగ్‌లో వెళ్ళాలని. కానీ 2008లో ఏమైందంటే మే మంత్ నుండి నాకు చాలా హెడేక్ స్టార్ట్ అయింది మ్యామ్. ఐ మీన్ ఓహో! చిన్నప్పటి నుండి ఐ వాస్ ఎ వెరీ హెల్తీ కిడ్. అంటే ఈ హెడేక్స్ ఈవెన్ ఇఫ్ ఫీవర్ ఉంటే గూడా నేను బయటెళ్ళి పరిగెత్తుకొని ఆహ్, ఆటలాడేదాన్ననమాట. సో, ఓకే. నథింగ్ స్టాప్డ్ మీ. సో, ఓకే. హెడేక్స్ అనేది నాకు ఐ డిడ్ంట్ నో వాట్ హెడేక్స్ వేర్. సో, మేలో నాకు చాలా హెడేక్స్ స్టార్ట్ అయ్యాయి. ఐ యూజ్డ్ టు ఓహ్! వండర్ ఎందుకు ఇలా హెడేక్స్ ఎవ్రీ డే మ్యామ్. దెన్ ఓహ్! జూన్ వెళ్తూ ఉండంగా హెడేక్స్‌తో పాటు ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పుడు ఓ ఐ వుడ్ వామిట్ అన్నమాట. అర్థం అవ్వట్లేదు ఏంటి దెన్ జులైలో మా సెకండ్ మమ్మీ వారు హాస్పిటల్‌కి కూడా తీసుకొనెళ్లారు. ఆ! తీసుకొనెళ్ళి అన్నీ నెక్ నుండి టో వరకు ఏదైతే టెస్టులు, బ్లడ్ టెస్ట్, యూరిన్ ఆ! అల్ట్రాసౌండ్ అన్నీ చేపిచ్చారు మ్యామ్. అంటే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందా? ఆ! మైగ్రేన్ ఉందా? సో, ఏం ఓకే. తెలియలేదు. అంటే అన్నీ నార్మల్‌గానే ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, అలా హెడేక్స్ ఇంక ఆహ్, ఆహ్,
వి డిడ్ంట్ నో వాట్ ఇట్ వాస్. నిజం. కానీ నిజం. ఒకరోజు ఆగస్ట్‌లో నాకు గుర్తుంది మ్యామ్. నేను స్కూటీ నడిపేదాన్ని అప్పుడు కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఓహ్! సో, తిరిగి వచ్చేటప్పుడు ఐ హాడ్ టు టేక్ ఎ టర్న్ మ్యామ్. టర్న్ తీసుకునే ముందు నా ముందు ఒక బస్సు వస్తుంది మ్యామ్. ఆన్ ది అదర్ మై సైడ్ అన్నమాట. ఆ! సో, ఆ బస్సు నాకు డబుల్ విజన్‌గా కనిపించింది. అంటే ఒకటి ఓహ్! కాకుండా 2 బసెస్ నాకు తెలుసు అది ఒకటే. కానీ 2గా ఓకే. కనిపించింది. సో, ఓకే. దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఏదో నిజంగా సీరియస్‌గా ఉంది. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే ఆవిడ మేబీ బ్లడ్ క్లాట్ అని ఉండొచ్చు బ్రెయిన్‌లో అని సస్పెక్ట్ ఓహ్! జేశారు. సో, ఓకే. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసాం. దెన్ వాళ్ళు ఎంఆర్ఐ రెఫర్ చేశారు అదే రోజు. సో, 2008 సెప్టెంబర్ 2 రోజు నాకు తెలిసింది మ్యామ్. ఇలా ఒక ట్యూమర్ ఉంది అని బ్రెయిన్‌లో. మై గాడ్! మరి ఆ సర్జరీ ట్యూమర్ చేయలేదా? అట్లా లేదు లేదు మ్యామ్. అవకాశం? బికాజ్ సర్జరీ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత 1 మంత్‌లో ఐ లాస్ట్ ఆల్ మై ఆహ్, ఆహ్, విషన్. హియరింగ్, విజన్, స్మెల్, టేస్ట్ మై అన్నీ గాడ్! ఐ యాహ్! పారాలిసిస్ కూడా అయిపోయింది మ్యామ్ ఆన్ మై రైట్ లింబ్స్ అన్నమాట. ఆహ్, సో, ఈ దెన్ మళ్ళీ డాక్టర్స్ అన్నారు లైక్ షీ మే నాట్ సర్వైవ్ మోర్ దెన్ 3 మంత్స్ అలా అని సస్పెక్ట్ జేశారు. సో, మై ఆ గాడ్! టైంలో సర్జరీ ఎందుకు వద్దన్నారంటే, ఆ లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ చాలా డెలికేట్ పొజిషన్‌లో ఉంది ఓహో! మ్యామ్. సో, దానివల్ల ఆహ్, సర్జరీ చేస్తే కూడా షీ మే ఎండ్ అప్ ఇన్ వెజిటేటివ్ స్టేట్ ఓకే. అలా అని అన్నారు. యాహ్! ఓకే. యాహ్! అందులో నుంచి బయట రావాలి అని మీరు పరిస్థితులు అనుకూలంగా లేవు. జీవితంలో రాగూడని పెద్ద షాక్ చాలా చిన్న వయసులో అనుభవించారు. బయటికి రావాలి, రాగలను అని మీకు ఎలా అనిపించింది? ఆహ్, యాక్చువల్లీ మ్యామ్ 3 మంత్స్ అనేసరికి ఫస్ట్ స్టార్టింగ్‌లో కోపమొచ్చింది. ఆహ్, హుహు. ఆహ్, ఏ కానీ ఎందుకంటే మమ్మీని కూడా ఆ! లైక్ అవును. ఇన్ లైక్ ఆహ్, యెస్. అద్ క్యాన్సర్ ఉంది. అండ్ డ్యాడీకి కూడా 2004లో యాక్చువల్లీ డ్యాడీ చనిపోయారు. ఆయనకు కూడా క్యాన్సర్ వల్లనే చనిపోయారు. ఓహ్! సో, నాకు ఈ ట్యూమర్ అయ్యేసరికి నాకు ఇనీషియల్లీ చాలా కోపమొచ్చింది మ్యామ్. నిజం. ఎందుకిలా నిజం. అవుతుంది? తప్ నాతోనే ఎందుకిలా అవ్వాలి? నేనే ఎందుకు యూ అని ఆర్ రైట్. చాలా ఇది వచ్చింది. ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ అన్నమాట. యెస్. యెస్. కానీ స్లోలీ ఒకటి రియలైజ్ ఏందంటే మ్యామ్ అప్పుడు డాక్టర్స్ 3 మంత్స్ అనేసరికి అప్పుడు ఆహ్, ఆహ్, ఏమైందంటే ఐ థాట్ ఓకే 3 మంత్సే ఉందా నీకు? ఓకే. అప్పుడు 18, 19 ఇయర్స్ మ్యామ్ అప్పుడు అదయినప్పుడు. మై సో, గాడ్! ఐ వాస్ లైక్ హాట్స్ ఆఫ్ టు ఠీకే యువర్ ఈ పేషెన్స్. ఈ ఐ హ్యాడ్ టు అంటే స్లోలీ యాక్సెప్ట్ ఇట్ మ్యామ్. అంటే ఇది నా దగ్గర 2 చాయిసెస్ ఉండే. ఇప్పుడు నేను ఇలా అయితుంది అని కంటిన్యూయస్‌గా ఏడ్ ఏడ్చుకునే ఉండాలా ఈ 3 ఏడుస్తూ మంత్స్ ఆర్ 3 మంత్స్ ఉంటే కూడా ఓకే. నేను జీవిస్తాను. ఎంత ఉన్నా టైం అలా బ్రతుకుతాను అని నేనంతు నేను చెప్పుకున్నాను మ్యామ్. బికాజ్ సెల్ఫ్ ఐ కుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ పీపుల్. ఆహ్, బ ఆ టైంలో 1 మంత్ సెప్టెంబర్‌లో అన్నీ లూజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉండే మ్యామ్. నిజం. కుడ్ నాట్ టేక్ సో, ఐ వుడ్ టాక్ టు myself and tell myself, "Okay, you have to live on. There యెస్. is a reason, you know, పేరెంట్స్ ఎళ్ళిపోయారు. సో, దేర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. బికాజ్ మేబీ నిన్ను ఈ సిట్యుయేషన్‌కి ప్రిపేర్ చేయడానికి అది సిట్యుయేషన్ అలా అయ్యుండొచ్చు." సో, ఐ టోల్డ్ మై సెల్ఫ్ మ్యామ్ అండ్ 9 మంత్స్ అయింది మ్యామ్. అన్నీ నా హియరింగ్, స్మెల్, టేస్ట్, పారాలిసిస్ అన్నీ రెస్టోర్ అవ్వడానికి 9 మంత్స్ అయింది. 9 మంత్స్ తర్వాత స్లోలీ నా హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది మ్యామ్. అప్పుడు ఓకే. ట్యూమర్ సైజ్ వచ్చి ఇనీషియల్‌గా 3.6 సెంటీమీటర్ ఉండే. ఇప్పుడు అవును. రీసెంట్ 2020లో ఎంఆర్ఐ తీసినప్పుడు 1.6 సెంటీమీటర్ ఉంది మ్యామ్. అంటే ఆ! 2 సెంటీమీటర్ తగ్గింది. తగ్గింది. సో, ఐయామ్ టేకింగ్ హోమియోపతి మెడిసిన్. ఓకే. డాక్టర్ వచ్చి డాక్టర్ రేణుకా కట్ట అన్నమాట. ఆవిడే నన్ను హుహు. ట్రీట్ చేస్తున్నారు హోమియో మెడిసిన్స్‌కి. సో, ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ యెస్. బికాజ్ యెస్. ఫస్ట్‌లీ యూ ఆర్ అది రైట్.
అది బయాప్సీ అవ్వలేదు మ్యామ్. వి డిడ్ంట్ వాంట్ టు ఓకే. గో ఫర్ బయాప్సీ అండ్ ఓకే. ఐ వెరీ గుడ్. మైసెల్ఫ్ డిడ్ంట్ వాంట్ టు గో ఫర్ కీమో అండ్ రేడియో బికాజ్ నేను అమ్మా, యెస్. నాన్నని చూసాను వాళ్ళెంత సఫర్ అయ్యారని. నిజం. సో దిస్ నిజం. ఈస్ ఆల్ మేడ్ మీ రియల్లీ స్ట్రాంగ్. అంటే స్ట్రాంగ్. ఓకే. యూ మేడ్ సిట్యుయేషన్‌ని మీ యాక్సెప్ట్ స్ట్రాంగ్. చేయండి. యాహ్! యాక్సెప్ట్ చేయండి, ముందుకెళ్ళండి. సో దట్ వాస్ ది ఓన్లీ థింగ్ ఇన్ మై లైఫ్. యాహ్! ఇట్స్ వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ మెసేజ్. ఆ! యాహ్! ఇప్పుడు, ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు చిన్నవే, చాలా చిన్నవి. వాటిని ఒక పెద్ద మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా చూసేసుకొని, మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళకి వీళ్ళే అనుకుని, అందులో సెల్ఫ్‌గా ఆలోచించడం కానీ, కొంత టైం తీసుకోవడం కానీ, ఇందులోంచి నేనెలా బయటపడగలను? ఐ మీన్ ఆన్సర్స్ గురించి వెతకడం మానేసి, క్వెషన్స్ వెంబడే పరిగెత్తుతున్న ఈ ఇప్పుడు జనరేషన్‌లో చాలా మంది అలా తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే మీకిప్పుడేమనిపిస్తుంది? ఐ ఎంపథైజ్ విత్ దెమ్ మ్యామ్. అంటే యెస్. సీ ఆహ్, ఏంటంటే వాళ్ళకి దే డిడ్న్ యూ నో మేబీ పాస్ట్‌లో దే మే నాట్ హావ్ అంటే వాళ్ళు ఆ సిట్యుయేషన్ యూ నో ఫేస్ చేయలేదు. సో యెస్. సడెన్‌గా ఒక సిట్యుయేషన్ వచ్చేసరికి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మ్యామ్. ఆల్సో ఎ యెస్. ఇనేట్ నేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటున్నాను, ఒక పురుగు చూసామనుకోండి. కొందరేమో అయ్యో! పురుగు అని అరుస్తారు. కొందరేమంటారు, ఆ నిజమే. పురుగునే చేతిలో తీసుకొని ఆడుకుంటారు. సో, ఒక్కొక్కరిది నేచర్ డిఫరెంట్ ఉంటుంది మ్యామ్. యెస్. సో, యూ ఆర్ రైట్. నేను ఇప్పుడు కౌన్సిలర్‌గా పనిచేసినప్పుడు చాలామంది విజువల్లీ ఇంపైర్డ్‌ని కౌన్సిల్ చేశాను. సో, అందులో కొందరు ఇమ్మీడియేట్‌గా ఇలా మీకు రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఉంది. మీరు ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా కొందరు యాక్సెప్ట్ చేసేసుకుంటారు. కానీ కొందరు ఎంత టైం తీసుకున్నా సరే ఇంకా వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిడ్యువల్. యెస్. కానీ నాది మెసేజ్ వాళ్ళకేంటంటే, ఏదైనా నేను ఒక్కటే చెప్తాను మ్యామ్. అదే లైఫ్ అనేది మనకి 2 చాయిసెస్ ఇస్తుంది. యూ నో ఒకటేమో మనం కింద పడితే అక్కడ కూర్చొని, అయ్యో! నాకిది దెబ్బ తగిలింది, ఏడ్చి అక్కడి నుండి మనం మూవ్ అవ్వలేము. ఇంకొక చాయిస్ అవును. ఏంటంటే, ఓకే. నాకు ఇలా సిట్యుయేషన్ అయింది. కింద పడిపోయాను. కానీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఆ పెయిన్‌తో పాటు మీరు ఎప్పుడైతే నిలబడతారో, ముందుకెళ్తారో, దెన్ ముందుకెళ్ళి ఆ అడుగులు కష్టంగా ఉంటుంది మ్యామ్. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు నిజం. కూడా నిజం. ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసి ఐయామ్ నాట్ సేయింగ్ ఓహ్! లైఫ్ అంతా హ్యాపీగా ఉంది అనను. సిట్యుయేషన్స్ వస్తాయి. బికాజ్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. కానీ యెస్. ముందు అడుగు తీసుకొని ముందుకెళ్ళడం దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ మీరు యెస్. ఫేస్ యెస్. చేస్తారో. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అది. చాలా గొప్ప పాఠం చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ వెనక్కెళ్దాము. టెడెక్స్‌లో దేని గురించి మాట్లాడారు? ఏంటి? దాని వివరాలు? టెడ్ఎక్స్‌లో మ్యామ్ యాక్చువల్లీ అది ఆపర్చునిటీ నాకు 2023లో జులైలో దొరికింది ఓకే. మ్యామ్. డాక్టర్ విపిన్ ఓకే. దాస్ ఆయననే నన్ను ఇన్వైట్ చేశారక్కడ. ఓకే. స్పీకర్‌గా నువ్వు రావాలి. ఐ కుడ్ నాట్ బిలీవ్ యాక్చువల్లీ ఫస్ట్ క్వెషన్ ఇదే అడిగాను. డాక్టర్ విపిన్ మీరు షూరా? నన్నే పిలుస్తున్నారా అని. ఆయన నవ్వి ఆబ్వియస్లీ ఐశ్వర్య నిన్నే రమ్మంటున్నాను. సో, అలా నాకు నాకు చాలా సపోర్ట్ యాక్చువల్లీ ఎల్‌వి ప్రసాద్ నుండి యెస్. దొరికింది. యెస్. బ్యూలా మ్యామ్ రియల్లీ. ఉండొచ్చు, వినయ్ ఉండొచ్చు, యెస్. డాక్టర్ రావు గారు ఉండొచ్చు. ఏదైనా సో, ఓహ్, నా లైఫ్ అనేది లైక్ ఎగ్జాంపుల్ ఆహ్, హ్మ్. ఫ్రమ్ నోబడీ అంటే అన్నీ లూజ్ చేసుకున్నాను. కానీ ఎల్‌విపిలో జాబొచ్చింది. ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ అక్కడొచ్చి ఫిల్మ్స్ అనేది నేనేదైతే ఓకే. నేను చేయలేననుకున్నానో, మళ్ళీ ఎల్‌విపి నాకది ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే. యెస్. నువ్వు ఫిల్మ్స్ డైరెక్ట్ చేయగలుగుతావు. నేను మళ్ళీ అక్కడ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేశాను. ఒక ఆడియో మూవీ రిలీజ్ చేశాను. ఓహ్! ఆడియో మూవీ తర్వాత వీడియోస్ కూడా మన రీహాబ్ వీడియోస్ అన్నీ వినయ్ ఇంకా నేనే చేస్తాం. నేను ఓకే. స్క్రిప్టింగ్ ఇంకా డైరెక్షన్ చేస్తాను. వినయ్ కెమెరా ఇంకా ఎడిటింగ్ చేస్తారు. సో, మేమే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ రియాబ్ వెరీ గుడ్. డిపార్ట్‌మెంట్ ఇద్దరం కలిసే చేస్తా. ఆ తర్వాత పెయింటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ అయింది మ్యామ్. లైక్ ఓకే. నాకు ఆహ్, చూపు పోయే ముందు పెయింటింగ్ ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం మ్యామ్. సో, చూపు పోయిన ఓకే. తర్వాత ఐ గేవ్ ఇట్ అప్ టోటల్లీ. సో, మధ్యలో 2008లో ఒక ఆర్ట్ గ్యాలరీకెళ్ళాను. అప్పుడు అనిపించింది అరే! ఆర్ట్ అనేది
వీళ్ళకి కూడా యాక్సెసిబుల్ ఉండాలి, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి కూడా యాక్సెసిబుల్ యెస్. ఉండాలి అనే ఫీలింగ్‌తో పెయింటింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో, ఇవన్నీ నేను నా ఫిల్మ్స్ గురించి, పెయింటింగ్స్ గురించి నేను సోషల్ మీడియాలో ఏస్తున్నప్పుడు అప్పుడు డాక్టర్ విపిన్ గారు చూసి, "నువ్వు టెడెక్స్‌లో రావాలి. నీ లైఫ్ జర్నీ నువ్వు షేర్ జేయాలి." సో, టెడెక్స్‌లో నేను సెప్టెంబర్ 17, 2023 అయింది. సో, నా లైఫ్ ఓకే. జర్నీ అంటే నా లైఫ్ ఖమ్మంలో స్టార్ట్ అయింది. పేరెంట్స్ గురించి, నా లైఫ్ మాస్ కామ్, ఆ తర్వాత ట్యూమర్ గురించి, దెన్ లైఫ్ ఎల్‌విపిలో వచ్చి నా లైఫ్ ఎలా చేంజ్ అయింది. ఒక ఆహ్, ఆహ్, యూ నో ఇండిపెండెంట్ వర్కింగ్ పర్సన్‌గా, దెన్ యాస్ ఎ బ్లైండ్ ఫిల్మ్ మేకర్‌గా, దెన్ యాస్ ఎ బ్లైండ్ ఆర్టిస్ట్‌గా ఎలా అయింది, దాని గురించి అక్కడ మాట్లాడాను మ్యామ్. వెరీ గుడ్. ఫంటాస్టిక్. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టెడ్ మెయిన్ దాంట్లో నేను టెడ్ ట్రాన్స్‌లేటర్‌గా చాలా సంవత్సరాలు చేశాను. కరోనా వచ్చిన ఓహ్! వావ్! తర్వాత వీళ్ళ ప్యాటర్న్ మార్చారు. ప్లస్ చాలా బ్రేక్ వచ్చింది గదా! దాంతోటి మెల్లిగా నేను ఆహా! కూడా పక్కకు జరిగాను. నేను 2 సార్లు హైదరాబాద్‌లో అయినప్పుడు అటెండ్ చేశాను. సచ్ ఎ ఓకే. వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. దిస్ ఈస్ ద థాంక్ యూ రైట్ మ్యామ్. థింగ్. యాహ్! అది చాలా సంతోషం. ఇప్పుడు మీరెక్కడైనా జాబ్ చేస్తున్నారా? ఏంటి సంగతి? అవును మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతంగా నేను గ్రెయిల్ మేకర్ ఇన్నోవేషన్స్‌లో కో-ఫౌండర్ అండ్ ప్రొడక్ట్ లీడ్‌గా జేస్తున్నాను. ఓకే. సో, ఇది మా ఫ్రెండ్ యాక్చువల్లీ వివియన్ మనోహర్ ఇంకా హి యూజ్డ్ టు వాలంటీర్ అట్ ఎల్‌వి ప్రసాద్ మ్యామ్. అప్పుడే ఓకే. కలిసాను నేను వివియన్‌ని. సో, ఆహా! హి ఈస్ ఆల్ ఇంటూ టెక్నాలజీ అన్నమాట. సో, మేము ఓహో! అప్పుడప్పుడు కాఫీ తాగేటప్పుడు మాట్లాడుకుంటాము. సీ ఎలా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు యాప్స్ యూజ్ చేస్తారు, స్క్రీన్ రీడర్స్ యూజ్ చేస్తారు. సో, అప్పుడు నేను ఒక డిస్కషన్‌లో ఆయనతో మాట్లాడాను. వివియన్ ఇలా నేను ఆహ్, పెయింటింగ్ జేస్తాను. కానీ కలర్స్ ఐడెంటిఫై చేయడంలో ఆ! నాకు కొంచెం యెస్. ఇష్యూ ఉంటుంది. లైక్ నేనేం చేస్తాను మ్యామ్, ఇప్పుడు రెడ్ కలర్ ఉందనుకోండి, అన్ని అక్రిలిక్ ట్యూబ్స్ అన్ని ఒక ప్యాకెట్‌లో పెట్టేస్తాను. అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసి ఒక యాపిల్ షేప్ జేస్తాను. సో, ఆ ఓహ్! యాపిల్ షేప్ ఆ రెడ్ కలర్ ప్యాకెట్‌లో ఉంటుంది. సో, టక్కుమని యాపిల్ షేప్ ఓకే. పట్టుకుంటే ఓహ్! ఇవన్నీ రెడ్ కలర్. ఇప్పుడు బోట్ ఉంటుంది. బోట్ పట్టుకుంటే ఇవన్నీ సీ బ్లూ కలర్. క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్ పట్టుకుంటే ఓకే. ఇదన్నీ ఆహ్, 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 స్ లైట్ బ్లూ కలర్. అలా అని ఐడెంటిఫై చేస్తాను. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మ్యామ్, ఇప్పుడు ఒకే రెడ్ కలర్ ఉండదు. మనకి ఎన్నో రెడ్ అవును. కలర్స్ డిఫరెంట్ ఉంటుంది. షేడ్స్ ఉంటాయి కదా! ఆ! సో, అప్పుడు నేను వివియన్‌తో అన్నాను, "వివియన్ ఒక యాప్ ఉంటే బావుంటుంది. మనం క్యూఆర్ లేబుల్ యూజ్ చేసి క్యూఆర్ లేబుల్ దానికి పెట్టేసి మనమే రికార్డ్ ఇది పలానా రెడ్ కలర్, ఇది నేను యాపిల్‌కి సన్‌సెట్ స్కైకి యూజ్ చేయొచ్చు." అలా అని ఒక ఐడియా స్టార్ట్ అయింది మ్యామ్. ఆ ఐడియాతో మళ్ళీ వివియన్ గ్రెయిల్ మేకర్ ఇన్నోవేషన్స్ అని ఒక స్టార్టప్ ఓహో! 2021లో చేశారు. ఈ స్ ఆహ్, ఆహ్, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి స్మార్ట్ ఫోన్ యాప్ వచ్చి స్పేస్ ఫెల్ట్ అని పేరు పెట్టాం మ్యామ్. సో, ఓకే. 2021 నుంచి మేము ఎల్‌విపి నుండే పనిచేస్తున్నప్పుడు బ్యూలా మ్యామ్ మేము అడ్వైజర్‌గా సజెషన్స్ ఇస్తూ, అలా అని వాళ్ళకి సపోర్ట్ చేసాం. దెన్ 2024లో నేనిక్కడ మూవ్ అయ్యాను మ్యామ్. సో, ఓకే. ఇప్పుడు స్పేస్ ఫెల్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ లేబెలింగ్ ఐటెమ్స్ అంటే ఆహ్, పెయింటింగే గాకుండా లైక్ డాక్యుమెంట్స్, ఇంట్లో ఉన్న ఓకే. మెడిసిన్ మాత్రలు, కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ లేబెలింగ్ చేయడానికి ఓహ్! పర్సనల్ వెర్షన్ యూజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు కొత్తగా మేము పబ్లిక్ వెర్షన్ కూడా యూజ్ చేస్తున్నాం మ్యామ్. అంటే ఇప్పుడు నేనొక పబ్లిక్ ప్లేస్‌కెళ్తున్నాను. సో, ఈ రూమ్‌లో ఓకే. ఏంటి ఈ రూము? ఈ సర్విస్ ఏంటి? ఈ రూమ్ లేఔట్ ఎలా ఉంటుంది? ఈ రూమ్ పక్కన ఇంకొక రూమ్ ఏముంది? సో, ఆ క్యూఆర్ ఓహో! లేబుల్ దాని తలుపు పైన ఉంటుంది. ఓకే. అది విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళకి ఆడియో డిస్క్రిప్షన్‌లో అవన్నీ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో, అలా మేము ఆర్ట్ గ్యాలరీస్‌లో పెయింటింగ్స్ డిస్క్రిప్షన్, అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిట్స్‌లో ఈ పలానా ఎగ్జిబిటర్ వీళ్ళ ఇది ప్రొడక్ట్. సో, అలా మేము పబ్లిక్ స్పేసెస్‌లో కూడా వచ్చాం ఓకే. మ్యామ్. సో, ఇక్కడ పనిచేస్తూ నాకు యాక్సెసిబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనే యెస్. ఒక ఆపర్చునిటీ అండ్ ఆ జీల్ అనేది ఇక్కడ ఇంకా పెరిగింది మ్యామ్. వెరీ గుడ్. మీ మీరు నిలబడ్డమే కాకుండా 10 మంది నిలబడ్డానికి సహాయం చేస్తున్నారు. ట్రైయింగ్ అది టు అది మ్యామ్. ట్రైయింగ్ టు. యాహ్! అది అది చాలా అవసరం. ఇప్పుడు ఏమంటారు లైట్ క్వెషన్స్, సీరియస్ క్వెషన్స్ యెస్. పక్కకు పెట్టేస్తాను. ఒకటే ముక్కలో చెప్పండి. ఓకేనా? యెస్. ఆలోచించుకోకుండా చెప్పాలి. ఓకే మ్యామ్. పండగ అంటే ఏంటి మీ దృష్టిలో? పండగ మ్యామ్. ఆ! పండుగ.
పండుగ అంటే ఇంట్లో లేట్‌గా లేవాలి. హాలిడే దొరుకుతుంది. కరెక్ట్. యూ ఆర్ రైట్. మీకు నచ్చిన యాక్ట్రెస్ ఎవరు? నచ్చిన యాక్ట్రెస్. హ్మ్. ఓహ్! యాక్చువల్లీ ఉండే మ్యామ్ ముందు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పర్లేదు. ఎక్కువగా ఎవరు పాత లేరు. ఉన్నవాళ్ళైనా సరే, ఇప్పుడు మన మధ్యలో లేని వాళ్ళైనా పర్వాలేదు. ఎనీ లాంగ్వేజ్. నాకు 'కొంకణ సేన్' చాలా నచ్చేది మ్యామ్. ఓకే. బెంగాలీ. యాహ్! యెస్ మ్యామ్. యాహ్! మీకు నచ్చిన సింగర్? అది కూడా త్రూ ఔట్ ది ఆహ్, కంట్రీ. ఎక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా డిఫికల్ట్ క్వెషన్ మ్యామ్. చాలా మందున్నారు. ఓకే. నేను ఫస్ట్ మైండ్‌లో ఆతిఫ్ అస్లమ్ ఉన్నారు. సో, ఆయన చెప్తాను మ్యామ్. కరెక్టే. చాలా మందుంటారు. కానీ ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరిని చేసుకుంటాం? ఆతిఫ్ అస్లమ్ మ్యామ్. వెరీ గుడ్. మీకు రోల్ మోడల్ అంటే ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? వారి పేరు చెప్పండి. నాకు మెంటర్ అనేవాళ్ళు అంటే బ్యూలా మ్యామ్. బికాజ్ ఆవిడ పర్ఫెక్షనిస్ట్. ఏదైతే జేస్తారో మనసారా, మనస్ఫూర్తిగా జేస్తారు. ఆ! సో, ఆవిడ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. నాకలా వెరీ గుడ్. సెలబ్రిటీలో రోల్ మోడల్స్ అనేది ఎవరు లేరు. కానీ ఆవిడ నా రోల్ మోడల్ అని అనగలుగుతాను. వెరీ గుడ్. ఐస్ క్రీమ్‌లో ఏ ఫ్లేవర్ ఇష్టపడతారు? చాక్లేట్, డెత్ బై చాక్లేట్ మ్యామ్. క్రీమ్ స్టోర్. చాలా మంది పిల్లలు ఇష్టపడేది చాక్లేట్ ఫ్లేవర్. అవును మా ఇంట్లో కూడా మ్యామ్. పిల్లలంతా ఇష్టపడతారు చాక్లేట్ ఫ్లేవర్. దైవం మానుష రూపేణ. దేవుడు మన కోసం దిగిరాడు. ఎవరో ఒక మనిషి ద్వారా మనకు చేయూతనందిస్తాడు అనే మాట మీరు ఒప్పుకుంటారా? డెఫినైట్‌లీ మ్యామ్. బికాజ్ నా జీవితంలోనే నేను చాలా మందిని అలా చూసాను. ఇట్ కుడ్ బి ఎ సింపుల్ యాక్ట్ టు ఎ బిగ్ యాక్ట్ మ్యామ్. సో, యెస్. మనమే వి ఓన్లీ కెన్ బ్రింగ్ దట్ ఇన్. యెస్. భారతదేశంలో మీరు చూడాలనుకున్న ప్రదేశం ఏది? చూసినవి కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యామ్. అబ్బా! నేను కూడా నాకు స్నో అంటే 100% చాలా నాకు హిమాలయాస్ ఆల్‌మోస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసాను. ఎన్ని హుహు. సార్లు చూసినా, అది చూసిన తర్వాత ఇంకేం చూడక్కర్లేదు అనిపిస్తుంది. కరెక్ట్. ఐ లైక్ ఇట్ కరెక్ట్. వెరీ మచ్. కరెక్ట్. అది. హ్మ్. ఏ స్వీట్ అంటే చాలా ఇష్టం? ఆహ్, డబుల్ కా మీఠా. నాకు కూడా. మనిషికి అసలైన ఐశ్వర్యం అంటే ఏంటి? మనిషికి అసలు ఐ థింక్ దేర్ విల్ పవర్ మ్యామ్. విల్ యెస్. పవర్. యెస్. యూ ఆర్ రైట్. 100%. 100% లాస్ట్ మా ప్రేక్షకులతోటి మీరు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను లైఫ్ అనేది మనకొక్కటే ఉంది. ఎంత ఆ! ఆహ్, వెన్ వి లుక్ బ్యాక్ మనం తిరిగి జూస్తే చాలా లైఫ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, ఆల్ వి హావ్ ఇస్ ప్రెజెంటే. రేపు కూడా మనకి చేతిలో ఏముంది, ఏమైతుంది మనకి ఏం తెలియదు. వాట్ వి యెస్. హావ్ ఇస్ ప్రెజెంట్. మీరు యూ గివ్ యువర్ ప్రెజెంట్ యువర్ బెస్ట్. ఈ రోజు అనేది బెస్ట్‌గా మీరు జీవించండి. ఏదైతే చేస్తారో గివ్ ఇట్ యువర్ బెస్ట్. సో, అంతా ఫ్యూచర్‌లో ఏమైతుందో యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్. కరెక్ట్. 100%. ఎంత బిజీగా ఉండే ఐశ్వర్య గారు ఇవాళ వారి ఆలోచనలని, అనుభవాల్ని మనతో పంచుకున్నారు. మా బృందం తరఫున, మా ప్రేక్షకుల తరఫున మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. చిన్న థాంక్స్ చిన్న టు యూ మ్యామ్. సమస్యలకే ప్రాణాలు తీసేవారు, తీసుకునేవారు. ఇద్దరు కల్ప్రిట్సే. తీసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్న రోజుల్లో వయస్సుకు మించినటువంటి సమస్యలను తట్టుకొని నిలబడి ఆత్మవిశ్వాసంతోటి విధిని ఎదిరించి మరీ నిలబడ్డారే! మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ హావ్ సెలెక్టెడ్ ఎ రైట్ పర్సన్ అని ఫస్ట్ డే నాకనిపించింది. ఇప్పుడు కాదు. ఇంకా మిమ్మల్ని అడగాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కానీ సమయము ప్లస్ మీరిప్పుడు ఆఫీస్‌లో ఉన్నారు కాబట్టి మిగిలిన అంశాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాము. ప్లస్ థాంక్ యూ మ్యామ్. ఈ రకంగా మిమ్మల్ని ఇంకోసారి కలిసే అవకాశం వస్తుంది కదా! అది నా స్వార్థం. షూర్ మ్యామ్. డెఫినెట్‌గా. అండ్ థాంక్ యూ. చా మీరు నన్ను కన్సిడర్డ్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ షో. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఆహ్, పార్ట్నర్. తర్వాత థాంక్ యూ మ్యామ్.
జీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. పరీక్షలన్నీ అయిపోయినాయి మీకు. దాని ఫలాలను అందించాలి. మీ జీవితంలో మీరు అనుకున్న ఉన్నత స్థానానికి చేరుకోవాలి. మీరు కోరుకున్న అవకాశాలు మీకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఐశ్వర్య. థ్యాంక్ థాంక్ యూ యూ సో మ్యామ్. మచ్. హంబుల్ టు బి హియర్. థ్యాంక్ యూ. టేక్ కేర్ మ్యామ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. థాంక్ యూ బాయ్. సో మచ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.